కొంచెం ముందుకు రా. అరే జెండా పక్కన పెట్టు. हाथ पकड़ो, हाथ पकड़ो, हाथ पकड़ो। जय बाबू, जय जय बाबू, जय बाबू, जय जय बाबू, जय बाबू, जय जय बाबू, जय बाबू, जय जय बाबू। लाली चंद्रबाबु नायकत्व, लाली चंद्रबाबु नायकत्व। హలో 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 पकड़ा 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 వెనక్కి రారా. నేడు ప్రపంచం మెచ్చిన నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ రోజు 75వ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు విచ్చేసిన మనందరి ప్రియతమ నాయకుడు 6 కోట్ల ఆంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్సు వివిధ దేశాల్లో ఇవాళ ఆయన పుట్టినరోజులు తెలుగువాడు ఎక్కడున్నా కూడా ఇవాళ ఈ పుట్టినరోజు జరుపుకోకుండా లేడు. మరి ఆయన స్వశక్తితో 27 ఏళ్లకి శాసనసభ్యుడిగా గెలిచి ఎటువంటి రాజకీయ నేపథ్యంలో తన తల్లిదండ్రులు కానీ ఆయన కానీ వ్యాపారవేత్తలు కాదు, డబ్బున్నోళ్ళు కాదు, కేవలం MA చదివి తన నియోజకవర్గాన్ని చంద్రగిరిని బాగు చేద్దామనే ఉద్దేశంతోనే ఆ రోజు 27 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయ్యి 28 సంవత్సరాలకు మంత్రి అయ్యి 45 సంవత్సరాలకి ముఖ్యమంత్రి అయ్యి మరి ఈ దేశ ప్రధానులను రాష్ట్రపతులను నిర్ణయించే స్థాయికి ఎదిగాడు అంటే ఆయనలోని పట్టుదల, ఆయనలో ఉన్న మొండి పట్టుదల, కృషి ఏంటో మనందరం అర్థం చేసుకోవచ్చు. మరి ఆయన చెప్తా ఉంటాడు ఎప్పుడు కూడా సంక్షోభాలు వచ్చినప్పుడే మనం వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని వాటిని అవకాశాలుగా మార్చుకోవాలి అని చెప్పి పదే పదే చెప్తా ఉంటాడు. ఆయన మొక్కవోని ధైర్యం. మరి ఈ గత సైకో జగన్మోహన్ రెడ్డి ఆధారాలు లేనటువంటి కేసులో అన్యాయంగా అరెస్టు చేసి తను కట్టినటువంటి జైల్లోనే 52 రోజులు నిర్బంధించినా కూడా ఆ వయసులో అనేక రకమైన ఇబ్బందులు పెట్టినా కూడా సింహంలాగా తిరిగి బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వీరు కలిసి మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పాడు, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నిన్ను అధపాతాళ లోకానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నాది జనసేన కాదు అని చెప్పాడు. మరి అన్నమాట ప్రకారం ఇద్దరు కలిసి కనీసం ప్రతిపక్ష హోదా రాకుండా చేశారు. మరి విర్రవీగాడు, వైనాట్ 175 అన్నాడు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోబోతున్నాడు, పెద్దిరెడ్డిని అక్కడ పెద్ద ఇన్ఛార్జిగా పెట్టామన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంపీటీసీగా కూడా గెలవలేని వ్యక్తి ఎమ్మెల్యే ఎలా అవుతాడన్నారు. మరి వాళ్ళందరికి కూడా
ఇవాళ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. ఇవాళ మనం కూటమి పరిపాలనలో ఎంత అత్యద్భుతంగా జరుగుతుందో మనందరూ చూస్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని యువత నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి 16,000 డిఎస్సి పోస్టులు ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ కానిస్టేబుల్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ ఎటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ లేదు అన్నమాట ప్రకారం రాగానే మొదటి సంవత్సరమే 16,000 డిఎస్సి పోస్ట్ చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనందరం కూడా కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే కూడా గౌరవంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉన్నది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి 75 సంవత్సరాల్లో కూడా అలుపెరగని పోరాటం చేస్తాడు. మరి ఇవాళ ఉదయం ఒక 2 గంటల ఎండలో చంద్రబాబు నాయుడు గారి వేడుకలు, జన్మదిన వేడుకలు చేసేటప్పుడు దిమ్మెరపోయి ఇప్పుడు దాకా పడుకున్నాం. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎండలో గత సంవత్సరం క్రితం కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చాడు. 11 గంటలకు వచ్చిన వ్యక్తి సాయంత్రం 6 దాకా లక్ష్మీపురంలో మీటింగ్ చెప్పేదాకా ఎండలో నిలబడి ఉన్నాడు. అట్లానే మరి అంతటి ధీరోదాత్తుడు. ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కూటమి ప్రభుత్వం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మరి దాంట్లోని నిగూఢ అర్థాన్ని రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ అనేక రకమైనటువంటి పరిశ్రమలు చేస్తా ఉండాలి, ఇంత పొడుగు ఉండకూడదు, మైకు గొట్టం ఇంతే ఉండాలి, లేకపోతే మీరు కుర్చీలు ఎక్కి మాట్లాడకూడదు, ఇన్ని నిబంధనల మధ్య బతికాం మనం. మరి వాళ్ళ వైసీపీ నాయకులు రోజుకో మీటింగ్ పెట్టుకున్నా ఎక్కడా మనం కూడా అరెస్ట్ చేయటం కానీ నోటీసులు ఇవ్వటం కానీ ఎక్కడా జరగట్లే. మనం మరీ మితిమీరి అతిగా ప్రవర్తిస్తే తప్ప ప్రజా సమస్యల మీద కనుక వాళ్ళు నిజంగా మాట్లాడితే మన పోలీసులు కానీ మన ప్రభుత్వం కానీ ఏం చేయట్లా. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో మనకి ఇంకొక సంవత్సరంలోనే, మళ్ళా సంవత్సరం కూడా లేదు, 10 నెలల్లోనే కార్పొరేషన్ ఎన్నిక జరగబోతా ఉంది. ఇవాళ మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. మళ్ళా ఇదే కూటమి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా గుంటూరు గడ్డ మీద తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ జెండా ఎగరేయాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అలానే గుంటూరు నగరాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. మనకు అదృష్టం కొద్ది పెమ్మసాని చంద్రశేఖర్ గారు దొరికాడు. చదువుకున్న వ్యక్తి, ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. అలానే సోదరి గళ్ళా మాధవి గారు కూడా ఉదయం లెగిస్తే ప్రజా సమస్యల మీద ఆఫీసులో కూర్చొని ఆమె చేయగలిగినంత చేస్తా ఉంది. మనందరం కూడా ఆమెకు సపోర్ట్ చేసి రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో మనం కూడా మంచి అభ్యర్థులు నిలబెట్టుకొని ఈ గుంటూరు గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా అని నిరూపించాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ నాయకులకు, అలానే ఈ డివిజన్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా